భయ 2009 జోష్ నుంచి ఇప్పటి వరకు చాలా మూవీస్ చాలా చూసుంటారు. అంటే ప్లస్లు చూసుంటారు, మైనస్లు చూసుంటారు. ఆన్ సెట్స్లో ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఎన్ని స్టార్ట్ అయ్యేవి తెలియదు, ఎన్ని రిలీజ్ అయ్యేవి తెలియదు. సో మీకు ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ అంటే ఈ మొత్తం జర్నీలో ఏది? ఎవ్రీ యాక్టర్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్ అండ్ ఎవ్రీ ఫిల్మ్ ఫీల్డ్లో ఉన్న వ్యక్తికి బెటర్ ఎక్స్పీరియన్సెస్ ఎక్కువ ఉంటాయి. అంతే. ఇక్కడ అవమానాలు, అవరోధాలు, కష్టాలు ఎక్కువ ఉంటాయి. బట్ అసలు అన్నీ నిజంగా సక్సెస్ అవ్వాలనుకున్నాడు అవన్నీ పట్టించుకోడు సార్. కళ్ళు మూసుకుని చెవులు మనకు వినపడకూడదు, మనకు అవేం కనపడకూడదు. మనకు కనబడాల్సింది ఏంటి? మనకి ఇచ్చిన డైలాగు మనం కెమెరా ముందు మనం యాక్ట్ చేస్తాం. కెమెరానే సార్. కెమెరా వంక నువ్వు పని చేసుకుంటూ పోతుంటే పబ్లిక్ నువ్వు నచ్చుతావు. పబ్లిక్ నచ్చినప్పుడు ప్రొడ్యూసర్ ఆటోమేటిక్గా పెట్టి, ఎందుకంటే నీకు మార్కెట్ ఉంది. పబ్లిక్లో అతనికి మార్కెట్ ఉందా అని ప్రజలు మనల్ని ప్రేమించాలి సార్. వీళ్ళంతా ఎవరు సార్? నాకు తెలియగడుగుతాను. ఇప్పుడు సినిమాలో మనం యాక్ట్ చేస్తున్నామంటే మనం ఏంటి, మనం ఏమైనా తూపా? మనకంటే టాలెంటెడ్స్ రోడ్ల మీద బోలెడు మంది ఉన్నారు సార్. నన్ను ఎందుకు పెట్టుకోవాలి? మంచి యాక్టర్ నమ్మి పబ్లిక్లో అతనికి వచ్చిన మార్కెట్ ఉంది. జోష్లో అయితే మంచి ఆర్టిస్ట్ అనేది ఉంటుంది కదా, అది నేను కాపాడుకున్నంత కాలమే నేను బ్రతుకుతాను. అది పబ్లిక్ ఇచ్చిన భిక్ష మనకి. నేనేమంటే ఈ బెటర్ ఎక్స్పీరియన్స్ని దృష్టిలో పెట్టుకుని పబ్లిక్లో నాకున్న లవ్ని నేను ఇప్పుడు ఒక కామెంట్ పెడితే, మనం ఒక పోస్ట్ పెట్టినప్పుడు ఒక కామెంట్లో ఎవడో ఒకటి బూత్ తిడతాడు. అది అసలు మనకు ఎవడో తెలియదు, అర్థం ఉండదు. రీజన్ లేని ఒక మంచి పోస్ట్కి ఒక కామెంట్ నెగిటివ్గా వస్తుంది. దాన్ని కొంతమంది హర్ట్ అయిపోతారు. నా ఫ్రెండ్స్లో ఉన్న యాక్టర్స్లో కూడా చూశాను నేను. దాని గురించి డిస్కషన్, దాని గురించి నేను అంటానంటే సరే అయితే ఏదిరా ఆయన స్క్రోల్ చేసి వెతుకుతున్నాను. ఎందుకు వెతుకుతున్నావు అంటే ఆ కామెంట్ నెగిటివ్గా ఉన్నది, మరి మిగిలినవన్నీ ఏంటి అని పాజిటివ్ అంటే అవేం కనబట్లే నీకు. పాజిటివ్గా గ్రేట్ భయ్యా, ఎరగదీసావు భయ్యా, ఇవేం కనబట్లే నీకు. థండర్ యాక్టర్ భయ్యా, నువ్వు ఇదేం పెట్టారు అడిగి అవన్నీ చోట్ల వాడు ఓన్లీ ఆ నెగిటివ్ వెతుక్కుంటున్నాడు. అంటే నువ్వేం చేస్తున్నావు అంటే 100 మంది నేను పొగడాలని కోరుకుంటున్నావు. స్వామి వివేకానందనే పొగడలేదు ఎవరు 100 మంది. నువ్వెలా? నువ్వు ఎవడసలు? ఆఫ్టర్ ఆల్ కొట్టంగాడు ఒక యాక్టర్ పోయి నేను ఎందుకు పొగుడతారు? 100 మంది పొగిడేస్తారా? 2-3 తిట్టేస్తే తీసుకోలేను నువ్వు. 97 మంది పొగిడిన దానికి ఆనందపడలేకపోతున్నావు నువ్వు. ఏంటిది?